శ్రీ వెంకటేశ్వర స్వామి కథ. వైకుంఠం నుండి భూలోకానికి. ఒకనాడు వైకుంఠంలో శ్రీమహావిష్ణు మరియు లక్ష్మీదేవి మధ్య చిన్న వివాదం జరిగింది. దీనివల్ల లక్ష్మీదేవి భూమికి వచ్చి పుటలూరులో తపస్సు చేసింది. లక్ష్మీదేవిని వెతుకుతూ శ్రీహరి కూడా భూమికి వచ్చి తిరుమల కొండలలో ఒకచోట తన అస్తిత్వాన్ని మరచి తపస్సు చేయసాగాడు. ఆ సమయంలో అక్కడ చోళరాజు పాలించేవాడు. రాజుగారి గోవులలో ఒక ఆవు ప్రతిరోజు కొండపై గుహ దగ్గరకి వెళ్లి తన పాలను ఒక బిల్వ చెట్టు వద్ద పోసేది. అక్కడ శ్రీహరి గుప్తంగా ధ్యానం చేస్తున్నాడు. ఒకరోజు గోవులను కాపాడే గొల్లవారు ఇది చూసి కోపంతో ఆ ఆవుని కొట్టబోతే శ్రీహరి అవతరించి ఆ పరసును తన తలమీద తగిలించుకున్నాడు. ఆయనకు రక్తం వచ్చింది. ఇది చూసిన రాజు బాధతో గొల్లవాన్ని ఇలా శపించాడు, తరువాతి జన్మలో నీవు రాక్షసుడివిగా పుట్టు. తరువాత శ్రీహరి తిరుపతికి సమీపంలో ఉన్న నారాయణ వనం వద్ద పద్మావతి అనే రాజకుమార్తెను చూశాడు. ఆమెను చూసి ప్రేమలో పడాడు. ఆమె కూడా శ్రీవిష్ణువును ప్రేమించింది. వివాహానికి ఖర్చు పెట్టేందుకు శ్రీహరి కుబేరుని వద్ద నుండి భారీ రుణం తీసుకున్నాడు. కుబేరుని వద్ద నుండి అప్పు తీసుకొని పెద్దగా వివాహం జరిపాడు. వివాహం అనంతరం శ్రీనివాసుడు తిరుమల కొండపై విగ్రహ రూపంలో నిలిచాడు. ఈ రోజు ఆయనను అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిగా భక్తులు దర్శిస్తారు. ఈ విగ్రహ రూపంలో నిలవడం ఒక శాపం, కానీ అది భూలోక ప్రజల క్షేమార్థం కోసం జరిగింది. భక్తుల సహాయంతో అప్పు తీర్చే స్వామి. కుబేరుని అప్పు తీర్చే వరకు వెంకటేశ్వరుడు అక్కడే నిలిచినట్లు భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రతి భక్తుడు హుండీలో దానం చేస్తాడు, అది కుబేరుడికి అప్పు తీర్చడానికే అని భావిస్తారు. వెంకటేశ్వర స్వామి పేర్లు: శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, బాలాజీ, గోవింద, వెంకటరమణ, వెంకటాచలపతి. సారాంశం: శ్రీ వెంకటేశ్వరుడు అనుగ్రహ స్వరూపుడు. ఆయనను భక్తితో పూజిస్తే కలియుగంలో వెంటనే ఫలితం లభిస్తుంది. అందుకే ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు. శ్రీవారు శిల్పంగా శపించబడటానికి కారణం తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.